అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కళలు, సంస్కృతి, సంప్రదాయాలకి నిలయంగా మారింది. ముస్లిం సోదరుడు గల్లీలో గణపయ్య అంటూ పాడిన పాట వైరల్గా మారింది. కుల మతాలకి అతీతంగా విభిన్నమైనటువంటి టోన్తో అతను పాడినటువంటి పాట ప్రస్తుతం గణపతి మంటపాల వద్ద మార్మోగుతుంది. మనతో ఉన్నారు ఆసిఫ్ అలీం. నమస్తే. ఏంటి పరిస్థితి? ఏమేం పాటలు, ఈ పాటలు పాడాలన్న ఆలోచన ఏమొచ్చింది అసలు? మన నుంచే పాటలు అంటే ఇంట్రెస్ట్. మనం పెరిగిన వాతావరణం కానివ్వండి, కరీంనగర్ జిల్లా వాతావరణము, జనరల్గా చిన్నప్పటి నుంచి గణపతుల దగ్గరికి పోవడం, చేయడం, వాళ్ళు మా పండుగలకు రావడం, అంత కలిసిమెలిసి పెరిగిన వాతావరణం కాబట్టి చాలా ఇష్టం. దేవుని దగ్గరికి పోవడము, చేయడము అంటే చిన్నప్పటి నుంచే ఇష్టం. దాన్ని బట్టి ఫోక్ సాంగ్స్ పాడడం అలవాటు. సాంగ్స్ అంటే ఇష్టం కాబట్టి ఒకటి గణపతి పాట పాడాలని చెప్పి ఎప్పటి నుంచో కోరిక ఉండే సార్. దేవుడు ఈరోజు నెరవేర్చేండు. ఏంటి, ఎట్లా అనిపిస్తున్నది ఈ పాట రిసీవ్ చేసుకున్న తర్వాత? హ్యాపీ సార్, హ్యాపీ అనిపిస్తుంది. నేను పాడడం, దాన్ని అందరు రిసీవ్ చేసుకోవడం ఇంకా హ్యాపీ. ఆసిఫ్ హబీబ్. ఆసిఫ్ హబీబ్ అంటే రెండు పేర్లు ఉన్నాయా దానిలో? మా నాన్నగారి పేరు హబీబ్ ఖాన్, నా పేరు ఆసిఫ్ హబీబ్ ఖాన్. ఓకే, ఆ పాట మా కొరకు ఆ టీవీ ప్రేక్షకుల కోసం. తప్పకుండా తప్పకుండా. జై బోలో గణేష్ మహారాజ్ की। गली में गणपति आया, धूमधाम से दाम रारा, గజముఖ గణపతి ఆయా, సంబరాలు చేద్దాం రారా. గలీ మే గణపతి ఆయా, ధూమ్ధామ్ చేద్దాం రారా. గజముఖ గణపతి ఆయా, సంబరాలు చేద్దాం రారా. మూషిక వాహన ఆయా, ధూమ్ధామ్ చేద్దాం రారా. పార్వతి పుత్ర ఆయా, సంబరాలు చేద్దాం రారా. गली में गणपति आया, धूमधाम से दाम रारा. गजमुख गणपति आया, संबरालु చేద్దాం రారా. ఏకదంతాయ ఆయా, धूमधाम చేద్దాం రారా. గౌరీ తనయ ఆయా, సంబరాలు చేద్దాం రారా. गली में गणपति आया, धूमधाम చేద్దాం రారా. గజముఖ గణపతి ఆయా, సంబరాలు చేద్దాం రారా. లంబోదరాయ ఆయా, ధూమ్ధామ్ చేద్దాం రారా. శివయ్య బేట ఆయా, సంబరాలు చేద్దాం రారా. గల్లీ మే గణపతి ఆయా, ధూమ్ధామ్ చేద్దాం రారా. గజముఖ గణపతి ఆయా, సంబరాలు చేద్దాం రారా. సూపర్, థ్యాంక్ యూ. పాడాలన్న ఇంట్రెస్ట్. జనరల్గా ఫ్రెండ్స్ కలిసినప్పుడు దావత్లలో పాడుకోవడం, ఎంజాయ్ చేయడం, పాటలు పాడడం, కాలేజ్ లైఫ్లో కానీ స్కూల్ లైఫ్లో కానీ ఖచ్చితంగా మన పాట ఒకటి ఉంటే, ఫోక్ సాంగ్ పాడినప్పుడు అందరి సపోర్ట్ గట్టిగా ఉంటుంది కొంచెం, కాబట్టి ఫోక్ సాంగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. మరొక ఫోక్ సాంగ్ పాడు. యాడా ఉన్నాదో నవ్వుల నాయంకి, ఎట్టాగున్నాదో మాటల మళ్ళీ. యాడా ఉన్నాదో నవ్వుల నాయంకి, ఎట్టాగున్నాదో మాటల మరుమల్లి. మల్లెల కన్నా తెల్లని మనసు, జాబిల్లి కన్నా చల్లని మనసు. యాడా ఉన్నాదో నవ్వుల నాయంకి, ఎట్టాగున్నాదో మాటల మరుమల్లి. ఏటి గట్టునా ఎంకిని చూడాలా, ఎంకి ముందరా వాలిపోవాలా. మాటలాడుతూ ఆటలాడుతూ చల్లని ఒడిలో నిద్రవాలా. మాటలాడుతూ ఆటలాడుతూ చల్లని ఒడిలో నిద్రవాలా. యాడా ఉన్నాదో నవ్వుల నాయంకి, ఎట్టాగున్నాదో. గుడ్ గుడ్. అయితే దీన్ని పాడిన తర్వాత మన దగ్గర ఆల్బమ్స్ చాలా ప్రసిద్ధి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతా కూడా. కొరొట్ల, మెట్పల్లి ఇదంతా కూడా. మీ స్వస్థలం ఎక్కడ అసలు?
స్వస్థలం మెట్పల్లి అండి, స్వస్థలం మెట్పల్లి. ఇప్పుడు నేను ప్రజెంట్ కరీంనగర్లో ఉంటాను. కరీంనగర్లో ఉంటాను. అంటే ఏదైనా ఆల్బమ్స్ ఏమైనా తీసిందా పాటలకు సంబంధించి? ఆల్బమ్స్ చేయలే అని నేను ప్రైవేట్గా ఫ్రెండ్ సర్కిల్లో బయట ఏమన్నా ఫంక్షన్స్ దాంట్లో దీంట్లో పాడడం, రెగ్యులర్గా కాలేజ్లో బయట పాడడం జరిగింది, కానీ ఆల్బమ్ చేయలేదు. ఫస్ట్ టైం నేను గణపతి మీద చేయాలని నాకు స్టార్టింగ్ నుంచే ఒక కోరిక. గణపతి మీద మొదటి పాట పాడి ఆల్బమ్ లాగా రిలీజ్ చేసిన తర్వాతనే వేరేది చేయాలి. గణపతి మీద ఆల్బమ్ రిలీజ్ అయింది కదా, ఎట్లా వస్తుంది స్పందన, ఏమంటున్నారు? స్పందన చాలా బాగుంది, చాలా లైక్స్ కామెంట్స్ వస్తున్నాయి. వ్యూవర్స్ కూడా ఇంత ఫాస్ట్గా వ్యూవర్స్ దొరుకుతారు, వ్యూస్ వస్తాయని నేను అనుకోలేదు. చాలా ఫాస్ట్గా ఉన్నాయండి, వ్యూస్ చాలా బాగా వస్తున్నాయి. మరి రాబోయే కాలంలో మరిన్ని పాటలు రాసి మళ్ళీ పాడే అవకాశం ఉందా? తప్పకుండా మరిన్ని పాటలు నా దగ్గర కొన్ని కలెక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి, రాసిన పాటలు. నేను ఇప్పుడు రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నాను, కానీ గణపతి పాటతోనే రిలీజ్ చేయాలి అన్న ఒక ఎన్ని రోజులు టైం పట్టింది గల్లీలో గణపతి కాన్సెప్ట్ రావడానికి? అది పూర్తిగా రాసి ఆ లిరిక్స్ అదంతా రూపొందించుకొని పాడి ఆల్బమ్ రూపొందించడానికి మీకు ఎంత టైం అయింది? జనరల్గా ఆ రోజు మా దగ్గర గణపతి రేపు తీసుకొస్తున్నాము, మంచిగా మనం ధూమ్ధామ్ చేయాలా, సంబరాలు చేయాలా, ఆసిఫ్ భాయ్ నువ్వు ఉండాలా ఖచ్చితంగా, రేపు సాయంత్రం మనం గణపతి తీసుకొస్తున్నాం అని చెప్పి నేను నివాసం ఉంటున్న కాలనీ వెంచర్లో నుండి 2-3 ఫోన్లు వస్తాయి నాకు. ఫోన్లు వచ్చినాక జనరల్గానే నేను రిథమ్ చేస్తాను, మాకు వెళ్ళే గణపతి వస్తుంది ధూమ్ధామ్ చేద్దామంటే దాన్నే పాటగా అప్పుడప్పుడు మలిసి 3 రోజుల తర్వాత రిలీజ్ చేసిన. యాక్చువల్ గణపతి పాటలు వేరే ఉన్నాయి నా దగ్గర, కానీ ఈ పాట నేను అప్పుడే తీసుకొద్దాం ధూమ్ధామ్ చేద్దామని వాళ్ళు అన్న వర్డ్సే నేను క్యాచ్ చేసి అట్లా రాసి ఫస్ట్ వాళ్ళకే పంపించిన. మరొకసారి పాట గల్లీలో గణపతి. గలీ మే గణపతి ఆయా ధూమ్ధామ్ చేద్దాం రారా, గజముఖ గణపతి ఆయా సంబరాలు చేద్దాం రారా. ఇది చూశారు కదా, మనం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుకుంటున్నారు, ఏ పదాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు, ఏదైతే ఫాస్ట్గా జనాల్లోకి వెళ్ళిపోతాయో వాటినే క్యాచ్ చేశారు. గలీలో గణపతి చేద్దాం ధూమ్ధామ్ అనేటువంటి సాంగ్ మాత్రం వైరల్గా మారింది. ప్రతి మండపం దగ్గర దాన్ని వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేత సైతం అభినందనలు అందుకున్నటువంటి ఆసిఫ్ పాడినటువంటి పాట చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.